హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఒక సూపర్ యూస్ఫుల్ సాఫ్ట్వేర్ గురించి తెలుసుకుందాం. అదే ఆటోహాట్కి. ఈ సాఫ్ట్వేర్ని ఉపయోగించి మనం ఏ పనులు చేయవచ్చో చూద్దాం. నేను ఒక 3 సింపుల్ టాస్క్స్ ని మీకు చేసి చూపిస్తాను. దీన్ని బట్టి మీకు అర్థమవుతుంది ఏ విధంగా సాఫ్ట్వేర్ ని వాడాలనే విషయం. ఆటోహాట్కి లేటెస్ట్ వర్షన్ ని డౌన్లోడ్ చేసుకుందాం. నేను మనిషినా కాదా అనే విషయం చెక్ చేస్తున్నాను అనమాట. ఓపెన్ అయిందంటే నేను మనిషినే. ఇప్పుడైతే వర్షన్ 2.2 అనేది లేటెస్ట్ అన్నమాట. సో దాన్నే మనం డౌన్లోడ్ చేసుకుందాం. వన్స్ డౌన్లోడ్ అయిన తర్వాత దాని లొకేషన్కి వెళ్ళి ఆ ప్రోగ్రామ్ని ఇన్స్టాల్ చేయండి. నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేశాను కాబట్టి మళ్ళీ ఇన్స్టాల్ చేయాల్సిన అవసరం లేదు. సో డైరెక్ట్ వర్క్లోకి వెళ్దాం. దీనిలో విండోస్ పై అనే ఆప్షన్ కనబడుతుంది కదా, ఇది స్క్రీన్ పైన ఉన్న లొకేషన్స్ని ఇండికేట్ చేస్తుంది అనమాట. మనం స్క్రీన్ పైన ఒక ఏరియాని సెలెక్ట్ చేస్తే ఆ ఏరియా యొక్క ఎక్స్ అండ్ వై లొకేషన్స్ని అది చూపిస్తుంది అనమాట. సో చూడండి, ఒక్కొక్క ఐకాన్ పైన క్లిక్ చేస్తుంటే లొకేషన్ ఏ విధంగా చేంజ్ అవుతుందో. దీని యొక్క ఉపయోగం ఏంటనేది మనం ఫర్దర్గా చూద్దాం. ఫస్ట్ ఆప్షన్ న్యూ స్క్రిప్ట్ అని కనబడుతుంది కదా, దానిపైన క్లిక్ చేసి సో స్క్రిప్ట్ని సేవ్ చేయాలి. సేవ్ చేయడంతో మనకు ఫైల్ లొకేషన్ ఓపెన్ అవుతుంది. సో ఆ లొకేషన్కి వెళ్ళి నోట్ ప్యాడ్లో దాన్ని ఓపెన్ చేయాలి. దీనిలో మనకి కావాల్సిన స్క్రిప్ట్ని యాడ్ చేసుకోవాలి. సో ఆల్రెడీ నా దగ్గర స్క్రిప్ట్ రెడీగా ఉంది కాబట్టి ఒకటైతే ఓపెన్ చేసి చూద్దాం. సో ఇది ఒక స్క్రిప్ట్ అన్నమాట. ఈ స్క్రిప్ట్ని ఓపెన్ చేస్తే నా యూట్యూబ్ ఛానల్ ఓపెన్ అయ్యి ప్లీజ్ సబ్స్క్రైబ్ అనే కామెంట్ని పోస్ట్ చేస్తుంది. స్క్రిప్ట్ రన్ కావాలంటే మౌస్ లెఫ్ట్ కీతో స్క్రిప్ట్ పైన డబుల్ క్లిక్ ఇవ్వాలి. సో చూశారు కదా సక్సెస్ఫుల్గా ఏ విధంగా కామెంట్ని పోస్ట్ చేసిందో. కామెంట్ని పోస్ట్ చేసిన తర్వాత సిస్టమ్ని షట్ డౌన్ అయ్యే విధంగా ఈ స్క్రిప్ట్ రాయబడింది. సో ఇప్పుడు 1 minute సిస్టమ్ షట్ డౌన్ అవుతుంది. ఇటువంటి స్క్రిప్ట్లు కావాలంటే మనం ఈ కోడింగ్ అంతా నేర్చుకోవాల్సిన అవసరం లేదు. ChatGPTలో వస్తుంది. నాకు కూడా ఎటువంటి కోడింగ్ రాదు. సో నేను కూడా ChatGPTనే యూజ్ చేస్తాను. అదేవిధంగా నెక్స్ట్ 2 స్క్రిప్ట్లు కూడా చూద్దామా. ఈ నెక్స్ట్ స్క్రిప్ట్ ఏంటంటే, ఇప్పుడు స్క్రిప్ట్ని ఓపెన్ చేయగానే కొన్ని షార్ట్ కట్ కీస్ ఉంటాయి కదా, షార్ట్ కట్ కీస్ని ఓపెన్ చేస్తుంది అనమాట. అంటే నేను YT అని టైప్ చేసి ఎంటర్ క్లిక్ చేయగానే నా యూట్యూబ్ ఛానల్ ఓపెన్ అవుతుంది అనమాట. ఈ విధంగా మనం కొన్ని షార్ట్ కట్స్ని క్రియేట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ సెమీకాలన్ SUB అంటే సబ్స్క్రైబ్ అని ఇట్లా టైప్ చేయగానే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ ఫర్ మోర్ వీడియోస్ అని ఈ విధంగా టెక్స్ట్ వస్తుంది అనమాట. అంటే మనం ఏదైతే టైప్ చేసుకుంటామో ఆ టైప్ చేసుకున్న టెక్స్ట్ అంతా ఇక్కడ వస్తుంది అనమాట. ఒకసారి ఈ స్క్రిప్ట్ ఏ విధంగా రాయబడిందో చూద్దామా. ఇక 3వ స్క్రిప్ట్ చూద్దాం. Ctrl+Alt+C క్లిక్ చేస్తే క్రోమ్ ఓపెన్ అవుతుంది. Ctrl+Alt+N క్లిక్ చేస్తే నోట్ ప్యాడ్ ఓపెన్ అవుతుంది. ఈ విధంగా మనకు కావాల్సిన షార్ట్ కట్ కీస్ని స్క్రిప్ట్లో యాడ్ చేసుకోవాలి. సో మనకు వర్క్ తొందరగా కావడానికి ఇవి హెల్ప్ఫుల్గా ఉంటాయి. స్టార్టింగ్లో ఈ విండోస్ పై గురించి చెప్తానని చెప్పాను కదా. ఈ విండోస్ పై ఏ విధంగా యూజ్ అవుతుందంటే, స్క్రీన్ పైన మనం ఒక పర్టికులర్ ఏరియాని సెలెక్ట్ చేయాలనుకుంటే లేదంటే క్లిక్ చేయాలనుకుంటే ఆ ఏరియా దగ్గరికి వెళ్ళి అక్కడ క్లిక్ చేస్తే దాని వాల్యూస్ వస్తాయి. సో వాటిని ఒక పేపర్ పైన నోట్ డౌన్ చేసుకొని స్క్రిప్ట్లో యాడ్ చేసుకుంటే మనకు ఆ ఏరియా దగ్గర క్లిక్ అవుతూ ఉంటుంది. ఇంకా ఇదని కాదు, ఏమైనా వీడియోస్ని రికార్డ్ చేయాలనుకుంటే ప్రతిసారి నెక్స్ట్ బటన్ క్లిక్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా కొన్ని అప్లికేషన్స్ వెంటనే ఇన్స్టాల్ చేయాలనుకుంటే ప్రతిసారి నెక్స్ట్ అని ఇట్లా క్లిక్ చేయాల్సి ఉంటుంది కదా. సో దాన్ని కూడా ఆటోమేషన్ చేసి పెట్టుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా ఆటోమేటిక్గా నెక్స్ట్ అని క్లిక్ అవుతూ ఉంటే ఓవర్ నైట్లో మొత్తం వీడియోలు రికార్డ్ అవుతాయి. మనం మార్నింగ్ లేచి ఆ క్లాసెస్ అన్ని చూడవచ్చు అనమాట. కొన్ని వీడియోస్ని మనం డౌన్లోడ్ చేయలేము, అంటే కొన్ని కాపీరైటెడ్ వీడియోస్ ఉంటాయి, వాటిని డౌన్లోడ్ చేయలేము. సో అటువంటి వాటిని చూడాలంటే ప్రతిసారి ఇంటర్నెట్ కావాలి. సో అటువంటి వాటిని రికార్డ్ చేసుకొని మనం చూడవచ్చు అనమాట. సో వన్స్ మనం చూసిన తర్వాత వాటిని మళ్ళీ డిలీట్ చేయాలి, లేదంటే కాపీరైట్ ఇష్యూస్ వల్ల. సో కంటెంట్ని కాపీ చేసిన వల్ల అవుతాం కాబట్టి వీడియోస్ని డిలీట్ చేయడం అనేది బెటర్ అనమాట. ఇంకా మీకు ఏ విధమైన స్క్రిప్ట్లు కావాలన్నా ChatGPT మీకోసం ఉంది, వాడుకోండి. సో ఇది ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు ఏ విధంగా అనిపించిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని ఇటువంటి వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.